గతంలో ఎల్ఆర్ఎస్ కోసం ఎంతో మంది అప్లై చేసుకున్నారని వారికి 25% రిబేట్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం దోపిడీకి ప్లాన్ చేసిందని మండిపడ్డారు బండి సంజయ్. ఆ ఎల్ఆర్ఎస్ స్కీము కోసము ఏదైతే అమౌంట్ ఆనాటి ప్రభుత్వం నిర్ధారించిందో దాంట్లో 25% ఈ 31 మార్చి లోపు కట్టుకున్న వాళ్ళకి రిబేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు.